మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాక్కులో భాగంగా ఈరోజు మనం 180వది మననం చేసుకుందాం. ఈ విశాల విశ్వానికి కూడా ఒక ఆత్మ అనున్నది ఉన్నది. ఆత్మ అనున్నది లేని యెడల విశ్వం ఉన్నదే లేదు. అందుకే దీన్ని విశ్వాత్మ అన్నారు. ఈ భూమి దాని అందచందాలు, బాధలు, బంధాలు, సంతోషాలు వగైరాలను తన అందుబాటులోనికి, అనుభూతికి తెచ్చుకొని ఈ సృష్టి సాగిస్తూ అనేక ఆత్మలుగా పరిఢవిల్లుచున్నది. ప్రకృతి ముసుగులో ఉన్న ఈ అనేకాత్మలు పరిణతి చెందిన జీవాత్మలు కాగా వీటికి పరిపూర్ణత్వం, సమానత్వం సంప్రాప్తింపచేయు ఏకాత్మ సాధనే విశ్వాత్మ ఆశయం. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు, మనము నిన్న అనుకున్నట్టుగా సత్యమే జీవము, సత్యమే బ్రహ్మము అని మనం ఏదైతే మాటలు అనుకున్నామో, ఈ జీవం అనేది సత్యం. మనలో ఎలా జీవం ఉన్నదో అలానే మనలో ఎలా ఆత్మ ఉన్నదో అలానే ఈ విశ్వానికి మొత్తానికి ఒక ఆత్మ అన్నది ఉన్నది. ఈ ఆత్మ అంటే ద ద స్పార్క్, ద లైఫ్ ఏదైతే ఇంటర్నల్గా ఒక అగ్నిని సృష్టింపి చేసి ఒక వెలుగు రూపంలో ఏదైతే లోపల ఉన్నదో, ఏదైతే మన పాప పుణ్య కర్మాలన్నింటినీ కూడా తనను రిజిస్టర్ చేసుకొని తిరిగి మళ్ళీ ఈ విశ్వాత్మానులలో కలవడానికి ప్రయత్నించుచున్నదో, అదే ఆత్మ మనకి ఎలా అయితే ఉన్నదో అలానే ఈ విశ్వం మొత్తానికి కూడా ఒక ఆత్మ అన్నది ఉన్నది. ఆ ఆత్మ అన్నది లేనప్పుడు, ఒకవేళ లేకపోతే విశ్వం అనేదే లేదు. మనం ఎలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నామో ఈ విశ్వం కూడా అలానే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుంది. ఈ విశ్వం కూడా రోజు తనంత తాను ఈ విశ్వంలో ఉన్న ఒక పార్ట్ అయినటువంటి భూమిని తీసుకుంటే ఈ భూమి కూడా తనంత తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నంత వరకే ఈ భూమి సత్యము. ఒకవేళ తాను అలసిపోయినా భూమికి సూర్యునికి మధ్య దూరం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శక్తుల యొక్క ఏమైనా లోపం వచ్చిన, శక్తుల యొక్క పౌనఃపున్యంలో లోపం వచ్చిన, ఫ్రీక్వెన్సీలో ఇబ్బంది కలిగిన ఈ భూమి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. తనను తాను పరిరక్షించుకుంటూవాలి అని అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి ఈ విశ్వం అనే పరిభ్రమణ చక్రంలో తాను తన ఐడెంటిటీని భూమాతగా తాను తన ఐడెంటిటీని పరిరక్షించుకుంటుంది. అలానే ఈ విశ్వం అంతా కూడా ఇటువంటి భూగోళాలు చాలా వరకు ఉన్నాయని చెప్పి మనము సైన్స్ పరంగా, పురాణ పరంగా మనం ఎన్నో సార్లు తెలుసుకున్నాం. ఇప్పుడు అలానే మరి ఈ భూగోళాలన్నింటినీ, లేకపోతే గ్రహాలన్నింటినీ ఈ సూర్యుని చుట్టూ తిరిగే సూర్యమండలాలే ద్వాదశ మండలాలు ఉన్నాయి. సో ఇన్ని మండలాలన్నింటినీ ఒక్క తాటిపై నడిపించే మహాశక్తి ఒకటి ఉన్నది. ఆ మహాశక్తే అది ఈ విశ్వానికి అంతటికీ ఒక ఆత్మలాగా అది వర్కౌట్ చేస్తున్నది. అన్నింటినీ ఒక తాటిపై నిలబెడుతూ పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు మన శరీరంలో మనకి హృదయము, ఊపిరితిత్తులు, మన జఠరం, మళ్ళీ లోపల ఉన్నటువంటి పొట్ట ప్రాంతము, మన కంఠము, శిరస్సు, అందులో ఉన్న మెదడు, ఇవన్నీ కూడా మాస్టర్ గారు ఒక విశ్వంలో ఎలా అయితే అన్ని రకాలైనటువంటి గ్రహాలు, మండలాలు ఉన్నాయో మన బాడీలో కూడా అన్ని రకాల మండలాలు, అన్ని రకాల
అన్ని రకాలైనటువంటి విశ్వానికి ప్రతీకగా మన శరీరం కూడా ఉంటుంది. ఈ శరీరం లోపల ఏదైతే ఒక జీవాత్మ ఉన్నదో, అది ఎలా అయితే అన్నిటిని బ్యాలెన్స్డ్‌గా నడిపిస్తుందో శరీరం అంతటిని, రక్తం సరఫరా దగ్గర నుంచి, ఆక్సిజన్ సరఫరా దగ్గర నుంచి, లోపల ఉన్నటువంటి మన ఆహార పదార్థాలు అరిగించడం దగ్గర నుంచి, అన్ని రకాల మలిన పదార్థాలను బయటకు నెట్టేయటం దగ్గర నుంచి, ఆటోమేటిక్‌గా వ్యవస్థ ఎలాగైతే లోపల పనిచేస్తూ ఉందో, ఏ ఒక్క చోట చిన్న ఇబ్బంది కలిగినా కూడా దాన్ని పక్కన పెట్టి రిపేర్ చేసుకొని మళ్ళీ మన శరీరం ముందుకెలా వెళ్తుందో, ఎలా అయితే మన జీవుడు మన శరీరంలో ఆటోమేటిక్‌గా అన్ని రకాల పనులు చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడో, అలానే ఈ విశ్వంలో ఉన్న విశ్వాత్మ కూడా అన్నిటినీ ఒకే రకంగా కోఆర్డినేట్ చేస్తూ ఆ శక్తులన్నింటినీ తీసుకొని ముందుకు వెళ్తుంది. అదే అని లేకపోతే ఈ విశ్వమే ఉండదు. అలా మాస్టర్ గారు ఒక ఆత్మ అనేది ఈ విశ్వానికి ఉంది. ఈ ఆత్మని విశ్వాత్మ అంటారు. ఈ భూమి దాని అందచందాలు, బాధలు, బంధాలు, సంతోష వగైరాలను తన అందుబాటులోనికి, అనుభూతికి తెచ్చుకొని ఈ సృష్టి సాగిస్తూ అనేక ఆత్మలుగా పరిడవిల్లుచున్నది. ఎలా అయితే జీవుడు ఒక 10 మంది పిల్లల్ని కానీ వాళ్ళని పోషించుకొని వాళ్ళకి రకరకాలటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని వారితోనే ఒక కుటుంబ వ్యవస్థలాగా ఎలా అయితే ఉన్నాడో, అట్లనే సృష్టిలో కూడా రకరకాల గ్రహమండలాదులు వాటన్నిటినీ కూడా వాటిలో ఉన్నటువంటి భూమి యొక్క అందచందాలు, బాధలు, సంతోషాలు వగైరాలని అన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చుకొని ఈ సృష్టిని సాగిస్తూ మానవుడు ఎలా అయితే సృష్టిని సాగిస్తున్నాడో, అలానే ఈ విశ్వం కూడా నిరంతరంగా సృష్టిని సాగిస్తూ రకరకాల గ్రహాలను పుట్టుకుంటూ రకరకాల నక్షత్రాలను తెచ్చుకుంటూ ఇది కొనసాగించుతూ పోతూనే ఉన్నది. ఈ ప్రకృతి ముసుగులో ఇట్లాంటి ఆత్మలన్నింటినీ కూడా పరిణతి చెంది జీవాత్మలుగా కాగా వీటికి పరిపూర్ణత్వము, సమానత్వం సంప్రీప్తింపజేయు ఏకాత్మ సాధనే ఈ విశ్వాత్మ ఆశయము. అయితే ఈ జీవులన్నీ కూడా ఎక్కడైతే ఒక చోట నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికి చేరుకోవాలి అని అంటే అంతటి ఎనర్జీని సాధించాలి, అంత సత్య సాధన చెయ్యాలి, అంత బ్రహ్మత్వ సాధన చేసుకుంటేనే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి చేరుకుంటాము. లేకపోతే ఏంటంటే మళ్ళీ పాప పూర్వ జన్మ కర్మలని అనుభవిస్తూ మళ్ళీ ఇక్కడే జనన మరణ చక్రంలో పడి మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం జరుగుతూ ఉంటుంది. మనకి ఏదైతే మూలముందో ఆ మూలాన్ని మనము తాకాలి. ఆ మాస్టర్ గారు మన భాషలో చెప్పినట్టు ఎంటీఏ గారు నా గురువు, ఎంటీఏ గారిని కూడా ఒక శక్తి డైరెక్ట్ చేస్తుందని చెప్పారు. ఆ అద్భుతమైన అమృతమైన ఆ శక్తిని మనం చేరుకోవాలి అని అంటే ఈ స్టెప్స్ అన్నిటిని కూడా దాటుకుంటూ మనము ఆ శక్తిని చేరుకోవాలి. అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ ఆరిజిన్ని మనం టచ్ చేయాలి. మాస్టర్ గారి భాషలో ఆరిజిన్ని చేరుకోవాలి అని అంటే వీటన్నింటినీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఆరిజిన్ 1, ఆరిజిన్ 2 అని చెప్పేసి మాస్టర్ గారు వీటన్నిటికీ కూడా రకమైనటువంటి చక్కని ఎక్స్ప్లెనేషన్స్ మన మాస్టర్ సివి గారు ఇచ్చారు. వాటిల్లో మనం ఏదైతే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి చేరుకున్నప్పుడు మళ్ళీ జనన మరణ చక్రాల నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం. సో ఈ సృష్టి అంతా భగవంతుని పరాశక్తి యొక్క మహాలీల. ఆ లీలలో మనము ఒక పాత్రలము. ఈ పాత్రలో మనం ఆరిజిన్ చేరుకోవాలి అంటే మనకున్న ఒకే సాధనం సత్యము, బ్రహ్మము, సాధన, యోగం. సో మనము సాధన చేస్తూ ఉంటే నిరంతర సాధనే మనకి నిత్యకృత్యమై మనల్ని చక్కని బ్రహ్మత్వ ప్రాప్తికి మనకి ఉన్న అన్ని ఆటంకాన్ని తొలగించి మనల్ని తీసుకెళ్ళే ఏకైక సాధనము. మాస్టర్ నమస్కారం.